చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెజ్ మోమోస్ చేసుకుందామని. ఎప్పుడు కూడా కీమా మోమోసే చేశాను. వెజ్ మోమోస్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మోమోస్ కి మెయిన్ గా క్యాబేజీ కావాలి. క్యాబేజ్ మొత్తం చాపర్ లో వేసి చిన్నగా చాప్ చేసుకోవాలి. అందులోనే ఒక క్యారెట్, హాఫ్ స్లైస్ ఆనియన్ కూడా వేసి బాగా చిన్నగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ మూడు మిక్స్ చేసుకుని ఆ వెజ్జెస్ లో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకుని వేరే ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, మీకు కావాలంటే మిరియాల పొడి వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండిలో సాల్ట్ వాటర్ వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిట్టి చిట్టి మోమో చపాతీస్ చేసుకుని ఇలా రౌండ్ గా కట్ చేసుకోండి. తర్వాత చపాతీలో స్టఫింగ్ పెట్టుకుని మనకు కావలసినట్టు వచ్చినట్టు చుట్టేసుకోవడమే. మనం అంత ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఎలా వస్తే అలా చుట్టుకోవడమే. నేను ఇలాంటివి పున్నానికి, అమావాస్యకి ఒకసారి చేస్తాను. మోమోస్ చుట్టడం నాకు అంత పర్ఫెక్ట్ గా ఏం రాలేదు. షేప్ ఎలా ఉంటే ఏంటి, తినడం కావాలి నాకు. తర్వాత ఆయిల్ రాసుకున్న ప్లేట్ లోకి మోమోస్ అన్ని పెట్టుకుని 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. తినడానికి బాగా ఉన్నాయి కానీ సూపర్ అని అయితే చెప్పను. నాకు వెజ్ మోమోస్ మీద కీమా మోమోసే నచ్చాయి.